వాట్ యూ థింక్ ఇస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ అంటే ఇన్ టర్మ్స్ మదర్ సన్నా, హస్బెండ్ వైఫా, బ్రదర్ సిస్టరా? మై డాటర్ కేమ్ చేస్తున్నాం అమెరికా నుంచి తను వచ్చి 4 రోజులు హైదరాబాద్లో ఉంటే నేను హైదరాబాద్లో ఉండి అరగంట కలిసాను. మీకు క్లోజెస్ట్ బంధం ఎవరు? బంధాలు ఎప్పుడు నాకు థాట్స్లో ఉంటాయి, నాకు ఫిజికల్ స్పేసెస్లో నాకు రిలేషన్షిప్ ఉన్నంత మాత్రం ఉండదు. మనిషి ఎందుకు పుట్టాడంటారు? మనకి కోతులకి పందులకి ఏమీ తేడా లేదు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ సొసైటీ అండ్ దిస్ కలెక్టివ్ గ్రూప్ యాజ్ అ హోల్? బై నేచర్ ఐఎమ్ ఏ యానిమల్. సో నాకు ఎలాగో సొసైటీలో ఉన్నాను కాబట్టి సొసైటీ ఇచ్చిన ప్రొటెక్షన్ దాని వేరియస్ అదర్ పెరాగేటివ్స్ని ఎంజాయ్ చేస్తా. నేను మాత్రం జంతువులో బతుకుతాను. ఇలా వన్ వే ట్రాఫిక్ నడుస్తుండాల మొత్తం ప్రపంచం అంతా. వన్ వే ట్రాఫిక్లో ఉంటే మీకు డిసప్పాయింట్మెంట్స్ ఉండవు, ఫ్రస్ట్రేషన్స్ ఉండవు. ఇంత చేశాడా, ఇంత ఎంత బాగా నేను పెంచితే ఇలా అన్నాడా వీడు అని మన ఆ పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి అలాంటి కథలు ఉండవు. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం పాటలు రాసుకుంటారు. నిజంగా అంత పెయిన్ఫుల్ ఆ బంధాలు? ఎక్స్ట్రీమ్లీ టార్చరస్. పెయిన్ఫుల్ కాదు, పెయిన్ఫుల్ అనేది చాలా చిన్న వర్డ్ అది. సో ఎక్స్పెక్టేషన్స్ లేని బంధాలు అయితే అది నేను నాలంటూ నా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ లేని బంధాలు. కానీ ఇది పారిపోవడం కదా? పారిపోవడం కాదు, ఇంకొక అందమైన లోకంలోకి వెళ్ళడం. ఎక్కువ శాతం మీరు చూస్తున్న ప్రపంచంలో మామూలు సమాజంలో ఏం జరుగుతుంది బంధాలకు సంబంధించి? క్షణక్షణం సినిమా నాది ఫ్లాప్ అయింది రిలీజ్ అయినప్పుడు. మై వైఫ్ పుట్ హర్ హ్యాండ్ ఆన్ మీ. నా భుజం మీద పడిన లైట్నెస్ తోటి వాదార్పు మ్యూజిక్ అనేది నాకు అర్థమైంది. ఎవరన్నా నాకు అలాంటిది చూపిస్తే ఇంక ఇరిటేషన్ వచ్చేస్తున్నారు. ఇక్కడ బంధాలు పెట్టుకోండి, ప్రపంచంలో అందరితో బాండ్ అవ్వండి అని ఒక పక్క చెప్తూనే ఇంకో పక్క వేదాంతం చెప్తూ ఉంటాం మనం, దట్ డిటాచ్డ్గా బతకండి అని చెప్పి స్పిరిచువల్. సో దానిలో ఏమైనా వెయిటేజ్ ఉందంటారా? డిటాచ్గా బతికి వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయండి అనేది దట్ ఆబ్వియస్లీ ఐ డోంట్ ఎండోర్స్. వాళ్ళు చెప్పే బంధాలన్నీ వదిలేయాలి అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్ కాంటెక్స్ట్. అది జన్మల బంధం అంటారు. బంధమే చచ్చిపోతున్నాం తట్టుకోగా, మళ్ళీ జన్మల బంధం ఏంటి? మీరే దేవుడు అయి ఉంటే మనుషుల మెంటల్ మేకప్లో ఈ బంధాల విషయంలో ఏం మార్పులు చేసేవారు? ఐఎమ్ వెరీ హ్యాపీ ద రిలేషన్షిప్స్ ఆర్ దేర్. మీరు చాలా, ఇది 4వ బ్రేకింగ్ న్యూస్ ఎపిసోడ్. హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికిని పెద్దలిలాగా వర్ణించారనమాట బంధాల గురించి. మనిషి పుట్టగానే యాదృచ్ఛికగానో కుటుంబ పరంగానో తర్వాత జీవిత ప్రయాణంలో రకరకాల బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. బంధాలకి ఒక మనిషి జీవితంలో ఉండే ప్రాధాన్యత ఏమిటి? దీనిపై ఇవాల్టి రాముయిజం. రాము గారు, వెల్కమ్ టు రాముయిజం. బంధం అంటే ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఆబ్వియస్లీ ద మోస్ట్ ఈజియెస్ట్ టు ఎక్స్ప్లెయినింగ్ అంటే ఒక రిలేషన్షిప్లో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే ఆ స్ట్రెంగ్త్ అనేది డిగ్రీ వేరే అవ్వచ్చు, కానీ ప్రతి మనిషికి ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అంటే కొడుకుతోనో లేకపోతే భార్యతోనో లేకపోతే ఏదో ఒక విధమైన రిలేషన్షిప్ అనేది ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతారు. అండ్ దాన్ని ఐసోలేట్ చేసి నేను, నా వాళ్ళు, నా ఫ్రెండు, నా భార్య, నా కొడుకు, దట్ ఈస్ ఐ థింక్ ద నియరెస్ట్ టు దట్. ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. యా. అంటే నేను, నాకు కావలసిన వాళ్ళు, నాకు సంబంధం ఉన్నవాళ్ళు. ఐ థింక్ ఒక ఇన్స్టింక్టివ్గా ప్రతి జీవికి అదొక ఐడెంటిటీ ఉండదు. ఐడెంటిటీ ఇస్ రైట్ వర్డ్ యాక్చువల్లీ, మోర్ దెన్ బిలాంగింగ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ బంధం ఒక మనిషి జీవితంలో, అఫ్ కోర్స్ అది వ్యక్తిగతం కావచ్చు ఒక్కొక్కరికి. వాట్ యూ థింక్ ఇస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ అంటే ఇన్ టర్మ్స్ మదర్ సన్నా, హస్బెండ్ వైఫా, బ్రదర్ సిస్టరా? అంటే ఒకటి, ఇప్పుడు నాకు మదర్ సన్, బ్రదర్ సిస్టర్, హస్బెండ్ వైఫ్ అనేది దే ఆర్ వెరీ జనరలైజ్డ్ టర్మ్స్. అంటే ప్రతి బ్రదరు ఒకలాగా ఉండడు, ప్రతి వైఫ్ హస్బెండ్ ఒకలాగా ఉండడు. ఆబ్వియస్లీ దర్ డిఫరెంట్ పీపుల్. కానీ ఏంటి, సొసైటీలో మీకు ఒక రిస్ట్రిక్షన్ అనేది మనకు రామాయణ కాలం నుంచి వస్తుంది. ఏంటి, ఫాదర్ని గౌరవించాలి, ఫాదర్ని ఇలా చూడాలి, లేకపోతే భార్య భర్త మాట వినాలి, తమ్ముడు అన్నయ్యని గౌరవించాలి. సో ఇవన్నీ కూడా మనకు ఒక స్ట్రిక్చర్స్లోంచి వస్తాయి. కానీ రియల్ లైఫ్లో వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి అది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను, మై బ్రదర్, ఆబ్వియస్లీ మేము చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పుట్టాం, ఒకే స్కూల్కి వెళ్ళాం. బట్ తను నేను అసలు ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ పీపుల్. అసలు నాకు సంబంధం మీ ఆలోచించడానికి కానీ, మా టేస్ట్లు కానీ, మా సెన్సిబిలిటీస్ కానీ. ఐ డోంట్ థింక్ మీ ఇద్దరం ఒక 6 నెలలకు ఒకసారి మాట్లాడుకుంటాం. కానీ దట్ డజంట్ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్. ఎందుకంటే నా రిలేషన్షిప్ నేను ఎప్పుడు ఒక కంటిన్యూస్గా ఎవరినో పలకరించి, ఎవరితోనో మాట్లాడి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నావు అని బాగోగులు తెలుసుకుని దాన్ని ఆ స్పేస్లో నేను ఉండను. కాబట్టి నా కాంటెక్స్ట్లో బంధాలు అనే దానికి మీనింగ్ అనేది అట్లీస్ట్ ఇట్ కాంట్ బి మ్యాచ్డ్ ఆర్ ఇట్ కాంట్ బి మెజర్డ్ ఇన్ ద సేమ్ డిగ్రీ. సో మీకు బంధాలు ఉన్నాయని అనుకోవాలా, లేవని అనుకోవాలా? బికాస్ ఐ వుడ్ సే 2 ways. డెఫినెట్గా ఉన్నాయి. వెరీ ఫ్యాక్ట్ దట్ ఐ థింక్ అబౌట్ మై బ్రదర్, అందుకని ఉంది. కానీ ఆ థింక్ చేసి దాని గురించి ఏం చేస్తున్నాను అనేది మీరు ఒక సోషల్ మెజర్మెంట్ లెవెల్లో ఆ డిగ్రీ లేకపోతే అది లేనట్టు.
ఫర్ ఎగ్జాంపుల్ మై డాటర్ కేమ్ జస్ట్ నౌ, ఒక నెల ఉంది తను ఇక్కడ. ఆ నెలలో నేను మ్యాక్సిమం కలిసి ఉంటే అరగంట కలిసి ఉంటాను. మొత్తం అమెరికా నుంచి తను వచ్చి నెల రోజులు హైదరాబాద్లో ఉంటే నేను హైదరాబాద్లో ఉండి అరగంట కలిసాను. సో అది బంధం ఉందా లేదా అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మామూలుగా మన ఎంతో క్లోజ్ చాలా బంధం అంటే పొద్దున్న సాయంత్రం మధ్య. ఇప్పుడు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఉన్నారు. గంట నేను కూర్చుంటే 3 సెల్ ఫోన్లు మాట్లాడుకుంటారు, లేకపోతే కలుస్తారు, లేకపోతే వచ్చి కౌగులించుకుంటారు. సో అది ఇప్పుడు అది డిగ్రీకి సంబంధించింది. కానీ నేను కేవలం అరగంట కలిసాను నెలలో అని అంటే దాని వలన నాకు బంధం ఉందా లేదా అనేది నాకు ఆ థాట్లో ఉంది బంధం. అంతేకాని నాకు ఫిజికల్ ప్రెజెన్స్ అనేది నాకు మీ దృష్టిలో ఉంది. నా దృష్టిలో ఉన్నది మీ దృష్టిలో ఉన్న బంధం ఒకటే కాదా అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే అది వేరియంట్, అది దానికి ఒక టాంజిబుల్ ఫిజికల్ స్పేస్ లేదు కాబట్టి అందుకని మీకు మెజర్మెంట్లో తేడా వస్తుంది. అది నేను చెప్పేది. అలా బంధాల పరంగా చూసుకుంటే మీకు క్లోజెస్ట్ బంధం ఎవరు అంటే మీ థాట్స్లో మీరు ఎక్కువసార్లు కలవకపోవచ్చు. నాకు బంధాలు ఎప్పుడు నాకు థాట్స్లో ఉంటాయి. నాకు ఫిజికల్ స్పేసెస్లో నాకు రిలేషన్షిప్ ఉన్నంత మాత్రాన ఉండదు. అండ్ ఐ ఫీల్ వెరీ క్లోజ్ టు లెట్స్ సే ఐన్ ర్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్. ఐన్ ర్యాండ్ నేను ఎప్పుడు కలవలేదు. ఐ నాన్ ఏ పర్సనల్ లెవెల్ నెవర్ ఇంటరాక్టెడ్ యూనో. కానీ ఇప్పుడు ఐన్ ర్యాండ్ నేను ఒక డాక్యుమెంటరీ చూసినా తన గురించి ఏమన్నా చదివినా కూడా ఆల్మోస్ట్ నేను నా పర్సనల్ స్పేస్లో ఫీల్ అయిపోతాను. నేను సెన్స్ ఆఫ్ లైఫ్ అని ఒక డాక్యుమెంటరీ చూస్తూ ఉంటే ఒక్కనే కూర్చొని చూస్తాను నేను ఇంట్లో నా అపార్ట్మెంట్లో. అండ్ ఐ స్టార్ట్ క్రైయింగ్. అండ్ వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్ టు మీ దట్ ఐ క్రై. అంటే ఆ క్రయింగ్ అనేది ఎలా వస్తుంది అంటే ఒక విధమైన అంటే అలాంటి మనిషి ఉంది ప్రపంచంలో అనే ఒక ఆనందంతో, తను పోయిందని ఒక బాధతోట, లేకపోతే తను ఎక్స్పీరియన్స్ చేసిన కష్టాల నుంచి ఎవ్రీ దానికి నేనేదో నా ఇంట్లో ఏదో జరిగిన ఒక రిలేషన్షిప్ ఫీల్ అవుతాను. అలాగే ఐ మైట్ ఫీల్ ఇట్ నాట్ ఓన్లీ ఫర్ ఐన్ ర్యాండ్, ఐ విల్ ఫీల్ ఫర్ బ్రూస్ లీ, ఐ విల్ ఫీల్ ఫర్ మైకేల్ జాక్సన్. ఎనీబడీస్ థాట్స్ కానీ వాళ్ళ వర్క్ కానీ నా మీద విపరీత ఇన్ఫ్లుయెన్స్ చూపించిన ఏ ఆస్పెక్ట్ అయినా కూడా నేను ఒక చాలా స్ట్రాంగ్ బంధం ఫీల్ అవుతాను. ఇఫ్ ద ఫ్యాక్ట్ ఐఎమ్ అలైవ్ జస్ట్ బికాజ్ అంటే మనం పుట్టేసి ఏదో చదివేసుకున్నాం, తర్వాత ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కనీసం ఒకరోజు చచ్చిపోయాం, అలా అంత బ్లాండ్ లైఫ్లో బతకటానికి ఇలాంటి వ్యక్తులు వచ్చిన మలాన టోటల్గా మన ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అనే దానికి ఒక క్వాలిటీ ఇచ్చింది. ఆ క్వాలిటీ అనేది వాళ్ళ నుంచి నాకు వచ్చింది కాబట్టి ఐ ఫైండ్ ఇండెప్టెడ్ టు దెమ్, ఐ ఫీల్ గ్రేట్ఫుల్ టు దెమ్, ఐ ఫీల్ వెరీ సబ్సర్వియంట్ అండ్ వాట్ ఎవర్ టు దెమ్. సో యూ ఫీల్ ప్రతి బంధంలో there has to be some kind of a job description. Correct. There has to be some kind of అంటే ఒక పర్టిక్యులర్ ఒక థాట్ లేకపోతే ఒక నన్ను పర్మిట్ చేశారు ఒక యాక్షన్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదరు నన్ను ఇంజనీరింగ్ కాలేజ్కి డొనేషన్ కట్టి పంపారు. అండ్ ఐ వాజ్ ఎ వెరీ బ్యాడ్ స్టూడెంట్. సో నేను కాలేజ్ మొదటి సంవత్సరంలో రెండో సంవత్సరంలో చాలా ఈ కాలేజ్ గొడవలు అట్లో ఉండి నాకు మా ఫాదర్కి ఒక లెటర్ వచ్చింది, ఎవడిలాగా గ్యాంగ్ ఫైట్స్లో పాల్గొంటున్నాడు అది ఇది అని. సో మై ఫాదర్ టోల్డ్ మీ, నేను చెప్తే తప్పితే తెలుసుకోలేని ఫూల్ అని నేను అనుకోవట్లేదు, కానీ మన ఫైనాన్షియల్ పరిస్థితి ఇది, మనకి ఇది తప్పిస్తే వేరే గతంతో లేదా ఒక్కటే వాంట్ యు టు థింక్ అబౌట్ ఇట్. అంటే నాకు ఒక వార్నింగ్ లాగా ఇచ్చి ఒక రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్టిల్ అలౌడ్ మీ టు డూ టేక్ ఎ డెసిషన్ ఆన్ వాట్ ఐ హ్యావ్ టు రైట్ అని నేను కొట్టలేదు, లేకపోతే నన్ను ప్రివెంట్ చేయలేదు. సో అదేంటి నాకు ఒక మారల్ స్ట్రెంగ్త్ వస్తుంది, ఎందుకంటే హీఈస్ రెస్పెక్టింగ్ మీ ఫర్ వాట్ ఐ యామ్, వాట్ ఐ థింక్. అండ్ ఈ ఆల్సో నాకు వార్నింగ్ ఇచ్చారు, ఇలా అయితే నీకు ఇలా అయిపోవచ్చు అంటే రియాలిటీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయటం. ఆ థాట్లోంచి నాకు మా ఫాదర్ మీద ఒక బంధం వస్తుంది. నాట్ బికాజ్ ఈజ్ మై ఫాదర్. అదే థాట్ నాకు ఎవరైనా నా ఫ్రెండ్ ఇచ్చినా కూడా లేకపోతే ఇంకెవరు ఇచ్చినా కూడా నాకు అదే బంధం వచ్చేది. సో మీరు కుటుంబం ఎపిసోడ్లో ఎలా అయితే కుటుంబ బంధాలన్నీ కూడా యూ డోంట్ బిలీవ్ ఇన్ దెమ్ అని దాదాపుగా చెప్పారు, అది ప్రాబబ్లీ బికాస్ ఫోర్స్డ్ బంధాలు తర్వాత న్యాచురల్గా సహజంగా ఏర్పడే బంధాలకి డిఫరెన్స్ అంటారా? అది ఫోర్స్ బంధాలు అనేది కేవలం మీరు బ్లడ్ రిలేషన్ తోటి ఒక మదరో ఫాదరో సిస్టరో లేకపోతే డాటర్ ఇలాంటి ఉన్నది, అదొక కేవలం ఒక ఫ్యామిలీలో ఇంటర్ రిలేషన్షిప్స్ ఉండాలి అనేది ఒక సోషల్ ఆస్పెక్ట్లో వచ్చింది అది. కానీ రియల్ రిలేషన్షిప్ అనేది థాట్లో వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్, అట్లీస్ట్ ఫర్ మీ. సో మనిషి ఎందుకు పుట్టాడంటారు? ఎవరు పుట్టినా ఏ మనిషి అయినా జంతువు అయినా మీరైనా నేనైనా మనం కావాలనుకుని పుట్టలేదు. At some point of time, on a copulation of a sexual act with the people,
అదొక ఆఫ్ స్ప్రింగ్లో ఒక నేచర్ దాంట్లో పుట్టాం. సో యూ డోంట్ వాంట్ టు గివ్ ఎనీథింగ్ గ్రేటర్ దెన్ దట్, అట్రిబ్యూట్ ఎనీథింగ్ గ్రేటర్. అబ్సల్యూట్లీ నథింగ్. మనకి కోతులకి పందులకి ఏమీ తేడా లేదు. మనుషుల్లో ఏం తేడా వచ్చిందంటే బికాస్ ద ఇంటెలిజెన్స్ మూలాన కంటిన్యూస్ ఒక క్రియేటివ్ మైండ్ ఉన్న మూలాన కాన్స్టెంట్గా యానిమల్ వరల్డ్ అనేది ఇప్పుడు ఒక టైగర్ ఉంది, అది అలా ఇల్లు చచ్చిపోతుంది, మళ్ళీ ఆ పిల్లలు ఆ టైగర్ నేర్చుకుని మళ్ళీ చచ్చిపోతుంది. మనం ఏంటి, మనకు వచ్చిన నాలెడ్జ్ని నెక్స్ట్ తరంకి మనం ఇస్తున్నాం. అది బుక్స్ ద్వారా అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, మెమరీ పవర్ అవ్వచ్చు. అది నాలెడ్జ్ అనుకుంటున్నాం మనం. నాలెడ్జ్ అది, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ హియర్. వాళ్ళు మనం ఇక్కడ కూర్చుని టీవీ ఛానల్లో ఇది ఇస్తున్నాం అంటే ఇది లేకుండా ఉంటే మనం ఇప్పుడే అక్కడ పరిగెడుతూ ఉండేవాళ్ళం ఫారెస్ట్లో, ఒక వెనకాల తోడేలేదో సింహం వెనకాల వచ్చి. సో హ్యూమన్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా ఒక తరం ఇంకో తరంగా అది నేర్చుకున్నదంతా ఒక వారసత్వంగా ఒక ఆస్తిలో వస్తుంది, నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, పవర్, ఎనీథింగ్. సో అది కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. కానీ పెరుగుతున్నప్పుడు మనకు ఒక సొసైటీ అనేది ఉండాలి, ఒక మొత్తం సొసైటీ కోసం ఆలోచించాలి, ఎలాగ సొసైటీని మెయింటైన్ చేయాలి. అక్కడ ఫ్యామిలీ అనేది అవసరం అవుతుంది. ద యూనిట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ఆఫ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఫర్ ఎ సోషల్ ఫ్యాబ్రిక్ టు ఎగ్జిస్ట్. సో ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి అంటే ఆ బంధాలు అనేవి కావాలి. ఇప్పుడు యానిమల్ వరల్డ్లో అది కొంచెం పెద్ద అయిన తర్వాత ఫాదర్ పడితే వెళ్ళిపోతుంది, దాని పని అది చూసుకుంటాం. ఇక్కడేంటి, మనం ఒక రిలీజియన్ ఉపయోగించి, మారల్స్ ఉపయోగించి, ఎథిక్స్ని ఉపయోగించి ఒక ఫ్యామిలీని ఒక స్ట్రాంగ్గా కలిపి ఉంచాలి. కలిపి ఉంచితేనే ఫ్యామిలీ పిల్లల్ని చూసుకుంటారు, పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు అనేది ఒక కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ వస్తుంది. ఈ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ కలిసి దట్ సొసైటీ విల్ స్టార్ట్ గ్రోయింగ్ అప్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ సొసైటీ అండ్ దిస్ కలెక్టివ్ గ్రూప్ యాజ్ అ హోల్? అంటే బంధాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. ఐ మీన్ దట్ ఈస్ హౌ సొసైటీ హెస్ అడ్వాన్స్ ఎవెన్చువలీ. కానీ నేను జంతువుని, ఐ మీన్ బై నేచర్ ఐఎమ్ ఏ యానిమల్. సో నాకు ఎలాగో సొసైటీలో ఉన్నాను కాబట్టి సొసైటీ ఇచ్చిన జో ప్రొటెక్షన్ దాని వేరియస్ అదర్ పెరాగేటివ్స్ని ఎంజాయ్ చేస్తా. నేను మాత్రం జంతువులో బతుకుతాను. కాబట్టి మీకు బంధాలు ఉన్నాయన్నా ఫైనల్లీ లేదా? నాకు లేవు, అసలు లేవు. కానీ అదే ఇట్ కాన్ బి మెజర్డ్ ఆన్ ద సేమ్ వే. నా బంధాలు అందరి బంధాలు కానీ ఎక్కువ నేను అనుకుంటాను, కానీ వేరే వాళ్ళు అనుకోవచ్చు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కావచ్చు, మీ మనసులో కావచ్చు, మీ మైండ్లో కావచ్చు, మీకు కావాల్సినప్పుడు, నాకు కావాల్సినప్పుడు. బట్ అదర్వైజ్ దే డోంట్ ఎగ్జిస్ట్. నాకు వేరే వాళ్ళు నన్ను బంధం నేను ఫీల్ అవ్వాలి, కానీ వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయితే నేను ప్రెషర్ ఫీల్ అవుతాను. మై మదర్ నాకు ఓకే, నా కొడుకు అంటే నాకు ప్రాబ్లం వస్తుంది. అది కానీ మై మదర్ని మీరు అనొచ్చు, నేను అనొచ్చు, నా ఒక్కడికే ఉండాలి. అది అన్యాయం కదా అది? అన్యాయం కాదు అది. అంటే వాళ్ళు ఫీల్ అవడం, వాళ్ళు ఫీల్ అయ్యి మీ దగ్గరకు వచ్చి కాదు, ట్రూత్ ఫర్ ఎవ్రీబడి. మా మదర్ కూడా అలాగే అనుకోవచ్చు, మా మదర్ కూడా అలా అనుకోవాలి. నాకు ఇష్టం కానీ మాకు కొడుకు అంటే ఆడికి ఇష్టం ఉండకూడదు అని అనుకోవాలి. అదే నేను చెప్పేది, నేను ఒక్కడే అంటలా, ప్రతి మనిషి అలా అనుకోవాలంటున్నా. ఇలా వన్ వే ట్రాఫిక్ నడుస్తుండాల మొత్తం ప్రపంచం అంతా. బెస్ట్ మోడల్ అదే. వన్ వే ట్రాఫిక్లో ఉంటే మీకు డిసప్పాయింట్మెంట్స్ ఉండవు, ఫ్రస్ట్రేషన్స్ ఉండవు. ఇంత చేశాడా, ఎంత బాగా నేను పెంచితే ఇలా అన్నాడా వీడు అని మన ఆ పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి అలాంటి కథలు ఉండవు అప్పుడు. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి ఎక్స్పెక్టేషన్స్ వల్ల. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, పాటలు రాసుకుంటారు. నిజంగా అంత పెయిన్ఫుల్ ఆ బంధాలు? మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? 100%. ఎక్స్ట్రీమ్లీ టార్చరస్. పెయిన్ఫుల్ కాదు, పెయిన్ఫుల్ అనేది చాలా చిన్న వర్డ్ అది. ఎందుకంటారు? ఎందుకో మీలో మీరు తరిచి చూసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలతో మీకు బంధం ఉంటుంది, ఎప్పుడు వరకు ఉంటుంది? వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మన మాట వినంత వరకు ఉంటుంది. ఎందుకు అంటే అది మన బంధం. ఎందుకు నా కొడుకు అనేది ఎప్పటి వరకు ఆల్మోస్ట్ హీ బికమ్స్ అన్ ఎక్స్టెన్షన్. మీ పర్సనాలిటీకి ఎక్స్టెన్షన్ అయిపోయి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు. యాక్చువల్గా వాడిని కాదు, యూనో. ఎప్పుడైతే వాడు మీ బంధం వాడు రిజెక్ట్ చేశాడో ఆటోమేటిక్గా యూ విల్ ఫీల్ సాడ్. వాడు సరిగ్గా ఒంటరిదాన్ని ఒంటరివాడిని అయిపోయాను అని పెట్టేసి అని అనుకుని ఇలా చేస్తే ఇలా చేస్తాడా, అలా చేస్తే అలా చేస్తుందా అని కంటిన్యూస్గా మనం ఫ్యామిలీ మెంబర్స్తో, మనం ఏ ఫ్యామిలీ అన్నా చూడండి, పొద్దు నుంచి రాత్రి వరకు మ్యాక్సిమం డిసప్పాయింట్మెంట్స్ వాళ్ళకి లోపలే ఉంటాయి. ఎందుకు లోపల ఉంటాయంటే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేది అక్కడే. పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు అనేది కొంచెం సూపర్ఫిషియల్ ఉంటుంది. మ్యాక్సిమం మీరు యాక్చువల్గా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి వస్తాయి. ఎవరెవరితో అయితే బంధాలు ఉంటే వాళ్ళతో వస్తాయి. లెట్ బి మోర్ స్పెసిఫిక్. అది సో ఆ బంధాలు విల్ బేసిక్లీ లీడ్ టు డిసప్పాయింట్మెంట్స్ బికాస్ దేర్ ఇస్ ఎక్స్పెక్టేషన్. బంధాలతో పాటు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ లేని బంధాలు అయితే అది నేను నాలంటూ నా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ లేని బంధాలు చుట్టూ అక్కడ వైట్గా కనిపిస్తుంది. ఎస్. సో కానీ ఇది పారిపోవడం కదా వర్మ గారు, జీవితం నుంచి పారిపోవడం అంటే బంధాలలో డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి. పారిపోవడం కాదు, ఇంకొక అందమైన లోకంలోకి వెళ్ళటం. అది భ్రమ. భ్రమ ఏంటి? ఎందుకు భ్రమ?
ఎందుకంటే మనం సృష్టించిన నాకు లోకం. బంధాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని వాటిని ఓవర్కమ్ చేయడానికి బంధాలు లేని ఒక లోకం నేను క్రియేట్ చేసుకున్నాను. నా అర్థం అంటే ఎలా క్రియేట్ చేసుకున్నా నాకు అర్థమైనదే ఆ లోకం. అదే ఆ లోకంలో నేను బతుకుతున్నాను. అది పారిపోవడం అవుతుంది. మీరు రీడిఫైన్ చేసుకుంటున్నారు ఉన్న వాస్తవాలని పక్కన పెట్టి. ఫలానా వాళ్ళు దే ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ మీ, ఐ విల్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ దెమ్. మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం కాబట్టి వీళ్ళు లేనట్టుగా ఉంటాను, లేదంటే వాళ్ళు నాకు కావాల్సినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే ఉంటారు. అంతే మిగతా టైంలో అందుకని అది నా ఫ్రీడంలో చేస్తున్నాను. నా బంధం అనేది నా ఫ్రీడంలో వస్తుంది. కానీ ఎదుటి వాళ్ళు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది నాకు ప్రెషర్ అవుతుంది. ఆ ప్రెషర్ వచ్చినప్పుడు నాకు ఒక అంటే దట్ టేక్స్ అవే ది స్వీట్నెస్ ఆఫ్ మై లైఫ్. బట్ డోంట్ యూ థింక్ ఇట్స్ పాసిబుల్ టు వర్క్ త్రూ దీస్ థింగ్స్? అంటే మామూలుగా ఇంటరాక్షన్స్ లో చికాకులు ఉంటాయి, అప్స్ డౌన్స్. అదే అప్స్ డౌన్స్ ఎందుకంటే నాకు వద్దు. ఎందుకంటే నేను అదర్వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీలీ లివింగ్. ఓకే, వితౌట్ ఆల్ దిస్. యా, అంటే ఐ హ్యావ్ ఫార్ బెటర్ థింగ్స్ టు డూ దెన్ గెట్ ఇన్ టు బంధాలు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో మీ వరకు మీ బంధాల బౌండరీ ఏంటో డిఫైన్ చేశారు. ఎక్కువ శాతం మీరు చూస్తున్న ప్రపంచంలో మామూలు సమాజంలో ఏం జరుగుతుంది బంధాలకు సంబంధించి? బంధాలు అనేది ఐ ఫీల్ టూ థింగ్స్ ఇట్ క్రియేట్స్. ఒకటి ఎక్స్ట్రీమ్ ఒక ఏమంటుందని మీకు మోస్ట్ పీపుల్కి డిప్రెషన్కి కానీ డిసప్పాయింట్మెంట్స్కి ఫ్రస్ట్రేషన్స్కి మెయిన్ కారణం అనేది బంధాలు. ఇందాక చెప్పాను దాని రీజన్. రెండోది ఏంటంటే ఒక మనిషి వాడికి ఇన్స్టింక్టివ్గా ఉండాల్సిన ఫ్రీడమ్ అనేది రిలేషన్షిప్స్ మూలన అయిపోతుంది. అది భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, పిల్లలు వాళ్ళ తల్లి అవ్వచ్చు, ఎవరి మీద అవ్వచ్చు. సో ఫ్రీడమ్ అనేది ఒకటి పోయి, రెండోది ఎక్స్పెక్టేషన్స్ వలన కాన్స్టెంట్ డిసప్పాయింట్మెంట్స్ వచ్చి మీరు ఒక లోనో డిప్రెషన్లోనో ఉంటారు. సో 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ రిలేటెడ్ టు బంధాలు. సో మరి ఏం చేయాలి బంధాలు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ఇరుక్కుపోయాడు, మీ అంత ఎవాల్వ్మెంట్ ఆయన లేకపోవచ్చు, అప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆప్షన్ ఏ, కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవాలా, లేకపోతే అక్కడే అవసరం లేదు. క్లియర్గా చెప్పాను, నా లైఫ్ నేను బతుకుతాను, నేను ఇలాగే చేస్తాను. నన్ను అంటే ఒక నాకు మీ ప్రేమ వద్దు, నా ప్రేమ నాకు కావాల్సినప్పుడు నా ప్రేమ నీకు ఇస్తాను కానీ నీ ప్రేమ నాకు వద్దు. ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఈ రెండు పోతాయి. సో ఎక్కువ శాతం ఇప్పుడు ఒకళ్ళు వచ్చేసి ఇలాగా నన్ను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు క్షణక్షణం సినిమా నాది ఫ్లాప్ అయింది రిలీజ్ అయినప్పుడు. సో నేను రూమ్లో కూర్చుని నేను ఏదో రాసుకుంటాను. అప్పుడు మై వైఫ్ పుట్ హర్ హ్యాండ్ ఆన్ మీ. ట్యాంగ్ మన ఒక సోలో వైలిన్ మ్యూజిక్ లెవెల్లో మన బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఉంటుంది కదా, అలా వచ్చి ఒక అంటే ఆ చెయ్యిలో ఉన్న ఎఫెక్టు నా భుజం మీద పడిన లైట్నెస్ తోటి వాదార్పు మ్యూజిక్ అనేది నాకు అర్థమైంది. నేను దాని గురించి నేనేం పట్టించుకోవట్లేదు, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పాను. ఆబ్వియస్లీ షీల్ గెట్ అప్సెట్. అంటే పాయింట్ ఏంటి అక్కడ, నేనున్నాను నీ కోసం, నా బంధంతో. అంటే నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నేను నీతోనే ఉన్నాను అని ఒక చిన్న ఏమంటుందని ఒక ఫేవర్ చేసిన టైప్లో వస్తుంది. అది వాళ్ళు అనుకోరు, నేను అనుకుంటాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎప్పుడైనా మీకు బంధాలు అనేది ఏంటి, ఎవరున్నా లేకపోయినా నేనున్నాను రా నీకోసం, నువ్వు తప్పైనా ఒప్పైనా నీతో ఉంటాం అని ఫాదర్ మదర్. ఇవన్నీ ఏంటి, నువ్వు ఫెయిల్ అయినా నువ్వు ఏం చేసినా మేము ఉంటాం అనేది ఒక తెలియని ఒక బ్యాగేజ్ అయిపోతుంది. అది ఎవరికి వర్కౌట్ అవుతుంది? ఇన్సెక్యూరిటీ ఉన్నోళ్ళకి, ఒక ఎమోషనల్ లోలో ఉండే ఒక టైప్ ఆఫ్ మనుషులకి. అది నాకు లేదు కాబట్టి ఎవరన్నా నాకు అలాంటిది చూపిస్తే ఇంక ఇరిటేషన్ వచ్చేస్తున్నారు. ఆ ఇరిటేషన్తో నేను చెప్పేస్తాను. ఇప్పుడు నేను చాలాసార్లు మన ఎపిసోడ్స్ చెప్పాను, నా ఫ్రెండ్స్ ఇలాంటి ఎందుకు ఇష్టం ఉండదంటే, ఇంకొకళ్ళు నా బాగోగులు చూసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ స్పేస్. అది నా పర్సనల్ చాయిస్. అది అప్పుడు నాకు జ్వరం వచ్చింది అనుకోండి, సపోజ్ ఇంట్లో నుంచి వచ్చి నేను చూసుకుంటే బాగా తిన్నావరా, పాలు తీసుకో, మెడిసిన్ తీసుకో, ఐ కాంట్ స్టాండ్ దట్. సో అది ఆ పాయింట్ ఏంటంటే, బికాస్ ఐ వాంట్ టు లివ్ ఇన్ ఐసోలేషన్. ఇఫ్ ఐ am living, I want to be well, or I want to pretend that I am Superman. I know I am not Superman. అప్పుడు బంధాలు ఏమవుతాయి, నువ్వు మామూలు వాడివి అని గుర్తు చేస్తాయి. నేను ఐసోలేటెడ్గానే ఉంటాను నా లోకంలో నేను, లేకపోతే నాతో పట్టించుకోని వాళ్ళు నన్ను తిట్టచ్చు. లేకపోతే ఇప్పుడు సపోజ్ నాకు చెయ్యి బదులు ఏం చండాలమైన సినిమా తీసామంటే ఐఎమ్ ఓకే విత్ దట్. ఎందుకంటే వాడికి నాకు కనెక్షన్ లేదు, అన్నోడికి నాకు. కానీ నువ్వు ఏమి చేసినా నేను నీతో ఉంటాను అనే ఒక ఎమోషనల్ ఇన్నది నాకు ఇరిటేషన్ వస్తుంది. ఓకే, సో ఈ క్వాలిటీ ఏదైతే ఉందో, నేను సూపర్ మ్యాన్ని, నన్ను ఎవరు అడగకూడదు, నన్ను ఓదార్చకూడదు అనే క్వాలిటీ, దాన్ని హౌ డు యూ డిస్క్రైబ్ ఇట్? అది ఆత్మాభిమానం అంటారా, స్వాతిశయం అంటారా, లేకపోతే ఇట్ ఈస్ అ మైండ్ స్టేట్ ఐ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే అది నాకు దాంట్లో చాలా ప్లెజర్ వస్తుంది.
అది డెల్యూజనా లేకపోతే ఇల్యూజనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ లాంగ్ ఎవెన్చువలీ యూఆర్ లివింగ్ ఇన్ యువర్ మైండ్ స్టేట్. దానికి రియాలిటీ అనేది ఉండదు, ఒక థాట్కి ఒక ఫీలింగ్కి. అప్పుడు యూ ఆర్ బేసిక్లీ ట్రైంగ్ టు, నేను చాలాసార్లు చెప్పాను, ఐ క్రియేట్ ఎ సెల్ఫ్ ఇండ్యూస్డ్ హై. నేను ఒక హై నేను క్రియేట్ చేసుకుని ఆ హైలో బతుకుతున్నాను. అప్పుడు ఈ బంధాలు ఏం చేస్తాయి అంటే మేము లాగేస్తాయి దాంట్లోంచి. నువ్వు హైలో ఉండాల్సిన అవసరం, నువ్వు మామూలుడివే, నువ్వు మామూలుడైనా మేము ఉన్నాం అనేసి అంటే చచ్చిపోయిన తర్వాత చుట్టూ ఏడుస్తారు చూడండి. ఇట్స్ యాక్చువల్లీ ఇప్పుడు భుజం మీద పెట్టినది నేను చచ్చిపోయాను, నా పక్కన కూర్చొని ఏడ్చినట్టే, నాకు దానికి వేరే తేడా లేదు. సో భుజం మీద చేయి పెట్టడం, సపోజ్ మీ ఆవిడ కాకుండా ఐన్ ర్యాండ్ కానీ నీషే కానీ లేకపోతే ఇంకెవరైనా అలాంటి మహాత్ములు వచ్చి పెట్టు, భుజం మీద చేయి పెట్టాడు, వాళ్ళు చెప్తారు, ఏదో ఒక థాట్ ఇస్తారు. ఓకే, ఇది అది ఇక్కడ ఏంటి యాక్షన్ కోపం వచ్చిందా మీకు? యాక్షన్ అని, ఎందుకంటే బంధం అనేది యాక్షన్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక హగ్గు, ఎలా ఉన్నావురా అని, కంటిలో ఒక చిన్న చెమరు, ఇలాంటి ఇది దిస్ ఇస్ వాట్ బంధాలు ఫర్ మీ. థాట్ అనేది బంధం కాదు, థాట్ అనేది ఎవరైనా ఇవ్వచ్చు. మా నాన్నగారు చెప్పొచ్చు, నా ఫ్రెండ్ చెప్పొచ్చు, లేకపోతే దారిపోయి దానే చెప్పొచ్చు. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ థాట్ ఎలా చెప్పాలి? సపోజ్ మేమందరం థాట్ ఈస్ జస్ట్ అని ఒక ఇంటెలెక్చువల్ పాయింట్, అది యూ మేడ్ ఎ పాయింట్. అంటే ఇప్పుడు గాల్లో మీరు ఆ రూమ్లో ఉండగా సక్సెస్ ఫెయిల్యూర్ అనే జీవితంలో ఒక భాగం, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి అని వదిలేసి వెళ్ళిపోవాలా భుజం మీద చేయకుండా? అంటే యూ మీన్ టు సే థాట్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ఇన్ జనరల్ ఇంటెలెక్చువల్ కాంటెక్స్ట్ వేర్ ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. నేను ఒకవేళ ఫీల్ అవుతున్నానని అనుకుంటే, నాకన్నా అంటే నాకు తెలియదు ఏదో వాళ్ళకి తెలుసు అని అనుకుంటే, ఆ తెలిసిన దాన్ని ఒక థాట్ రూపంలో చెప్పాలి. కానీ నువ్వేమైనా నేను నీతోనే ఉంటాను అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చెప్పాలి. అక్కడ మీరు నువ్వు ఇంపార్టెంట్ అయిపోయారు కాబట్టి ప్రెషర్ అయిపోతుంది, అంతేనా? కరెక్ట్, ఒక ఫినామినన్ కాకుండా. ఓకే, సో మీరు చెప్పారు ఆ తర్వాత, నాకు ఐ డోంట్ లైక్ సోలో వైలెంట్ మ్యూజిక్, భుజం మీద చేయొద్దని చెప్పారా? చెప్పాను. షీ గాట్ అప్సెట్ ఆబ్వియస్లీ. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇంకొకళ్ళ ప్రేమ, ఇంకొకళ్ళ బంధాన్ని మీరు నిరాకరిస్తారో ఆ బంధం కట్టేపోతుంది. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు పిల్లడు అనుకో బుచ్చి అంటారు, ఆడిలా చూసి ఒక డర్టీ లుక్ ఇస్తే పోతుంది అది, ఎందుకంటే ఐడెంటిటీ రిజెక్ట్ చేస్తున్నాడు కాబట్టి. ఈ భూమి మీద మిగతా జీవరాశులతో మనిషికి మధ్య ఉండే బంధం ఏమిటి? ఇప్పుడు మనిషికి మధ్య బంధం ఒక ఎక్స్చేంజ్, ఒక బాటర్ సిస్టంలో మీకు వేరే ఎబిలిటీస్ ఉంటాయి. వేరే మనుషులకి అందరూ ఒకళ్ళు పనులు చేస్తున్నారు, అన్నీ కోఆర్డినేట్ అవుతా మీకు ఒక లైఫ్ స్టైల్ వస్తుంది. ఎవడో బిల్డింగ్ కడుతున్నాడు, ఎవడో డాక్టర్ అవుతున్నాడు, ఇంకోటి ఎవడో ఏదో చేస్తున్నాడు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డెవలపింగ్ డిఫరెంట్ ఎబిలిటీస్, బోత్ ఫిజికల్ అవ్వచ్చు, ఇంటలెక్చువల్ అవ్వచ్చు, లేకపోతే ఆర్ట్ అవ్వచ్చు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్లో ఆబ్వియస్లీ ఏ మనిషి కూడా అన్ని వాడు సాధించలేడు కాబట్టి సాధించిన వేరే వాళ్ళతో ఇంటరాక్షన్లో వాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అదొక్కటే నిజమైన బంధం. గివ్ అండ్ టేక్ ఇస్ ఈక్వల్. ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ ఇస్ నాట్ ద పాయింట్, బట్ సమ్ ఎక్స్చేంజ్ ఇస్ హ్యాపెనింగ్. సో ఆ ఎక్స్చేంజ్ ఉన్నంత కాలం ఇట్స్ అ హెల్దీ బంధం అండ్ హార్మోనియస్గా ఉంటుంది. ఫ్యామిలీ బంధాలు ఈ ఆర్టిఫిషియల్ బంధాలు, చాలా మంది ఫ్యామిలీ బంధాలు ఎంజాయ్ చేస్తుంటారు కదా. అది ఐ డౌట్ ఇట్. వాళ్ళు ignorant ఫర్ దెమ్, బట్ గుడ్ ఫర్ దెమ్. బట్ నేను చూసిన ఏ ఫ్యామిలీలో కూడా బంధాలు, చాలా మంది పెద్దవాళ్ళు నా మనవల్ని వాళ్ళు ఒకటి వాళ్ళకి ట్రెమెండస్ ఇన్సెక్యూరిటీ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఫెయిల్యూర్స్ అంటే నేను కమర్షియల్గా అనట్లేదు. వాళ్ళ మైండ్లోనే వాడి దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు, వాడు ఎప్పుడూ ఒక డిప్రెస్ అవుతూ ఉండొచ్చు, ఇంకోటి ఎవడో ఇంకోలా ఉండొచ్చు. ద పాయింట్ ఈజ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేది మీకు ప్యాక్ యానిమల్స్లో ఇన్స్టెంట్గా ఉండదు. కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అసిస్టెంట్ ఎడిటర్ ఉండేవాడు, నేను ఎప్పుడు ఆయన తిడతా ఉన్నాడు, బుద్ధి లేదా ఇంటి ఏం చేస్తాం ఇలా మాట్లాడాను ఆడితో. ఒకరోజు ఐ హర్డ్ హిమ్ టాకింగ్ టు హిస్ వైఫ్ ఆన్ ద ఫోన్. నేను వెనకాల నుంచి ఎక్కడోనా ఎక్కడరా అది. సో ఐ రియలైజ్ ఇప్పుడు అదేంటి, ఆడు బయటికి పని కోసం వస్తే నాలాంటోడేమో అసలు ఎందుకు పనికి రానోడు అన్న ఫీలింగ్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఆడి ఇంటికి వెళ్ళేసరికి ఆడి కొడుకు నా అని వచ్చేసి ఆయన పట్టుకుంటాడు. అప్పుడు అక్కడ కూర్చుని అని అమ్మాయిని పిలిస్తే ఆ ఇంట్లో రాజు, ఎందుకంటే ఆ ఇంట్లో వాడి తప్ప ఎవరు తెలియదు కాబట్టి వైఫ్కి సన్కి రాజు. సో ఇతను వచ్చి చేసేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ముగ్గురు ఆ ప్రపంచం ఆల్సో వర్క్స్ ఫర్ మోస్ట్ పీపుల్. అది నేను చెప్పేది. అది అప్పుడు ఎప్పుడైతే ఇది చేయలేదో, లేకపోతే ఆ పిల్లోడు ఏదైనా చేసాడో, యూ విల్ ఫీల్ ఎ ట్రెమెండస్ సెన్స్. ఎందుకంటే వాడు ఐడెంటిటీ అంతా ఇంటికి వెళ్ళి నాన్న అనే కొడుకు పట్టుకునే దాంట్లోని ఆ మదర్ వైఫ్ ఏదో చేసే దాంట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ కొడుకు పెరిగి ఆడ ఒక స్టేజ్లో నాన్న అవసరం లేదనుకుని ఆడ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడో, హీ విల్ ఫీల్ ఎ డిసప్పాయింట్మెంట్ విచ్ ఈస్ రన్నింగ్ ఫర్ 20 years ఆర్ మేబీ మోర్, అండ్ హీ విల్ లివ్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ సాడ్నెస్. నా కొడుకుని ఇంత పెంచినప్పటికీ ఇలా చేసాడా, నన్ను ఇలా చేస్తాడా? ఎనీ వన్ బిఫోర్ డైయింగ్ ఇఫ్ దే రిగ్రెట్ సంథింగ్ దే హవ్ డన్ లాస్ట్ 5 years of, because life అనేది ఎవ్రీథింగ్ రిడ్యూసెస్ టు మెమరీ.
ఆఫ్టర్ సమ్ టైం. ఏమి చేసినా ఎవరు చేసినా మనకు స్మృతులుగా మిగిలిపోతాయి. ఆ స్మృతులుగా మిగిలినప్పుడు మీరు లాస్ట్ 5 years 4 years 3 years మీరు చచ్చిపోయే ముందు ఇఫ్ యూ రిగ్రెటెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ విచ్ మీన్స్ యూ వేస్టెడ్ యువర్ లైఫ్. ఎందుకంటే మీరు బతికేది అప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అప్పుడు బతుకుతున్నారు. ఒక సీనియర్ యాక్టర్ మనోజ్ కుమార్ యాక్చువల్లీ నాకు ఒక జర్నలిస్ట్ చెప్పాడు. ఆయన ఇంటర్వ్యూ కోసం వెళ్తే, అంటే ఈ మధ్య నేను చెప్పేది ఒక 4-5 years బ్యాక్. అండ్ ఆబ్వియస్లీ ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్. నేను ఒక రూమ్లో కార్నర్లో ఉంటే కొంచెం కాఫీ తాగుతారా, ఐ హావ్ నో పిల్స్ కాఫీ. సో తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను వెళ్తాను సార్, మీ కాఫీ వచ్చిందా అంటే రాలేదన్న, రాదు అన్నట్టు, ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోరు అని హీ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీ టు జర్నలిస్ట్. అంటే ఏంటి, ఆయన అంత పెద్ద స్టారు అది ఇది అయ్యి ఫైనల్గా కొడుకు గురించి కూతురు గురించి ఒక అనామకుడికి చెప్తా ఉంటే ఎంత డిప్రెషన్ చెప్తారు అసలు. అది అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈజ్ ఇన్ దట్ స్పేస్. సో అప్పుడు ఆయన ఏమి సాధించి ఎన్ని గొప్ప సినిమాలు తీసినా ఏంటి, అదంతా మెమరీస్, అది వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసినాయి. బట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వేర్, బికాజ్ ఆయన వాళ్ళ మీద పట్టుకునే ఎక్స్పెక్టేషన్స్. ఇది మనం ఎన్నో సినిమాలు చూస్తాం. మనోజ్ కుమార్ ఒక్కరిగా అయిందని నేను అంటలేదు, బాగ్బాన్ అయింది, అఫ్ కోర్స్ అదేదో బడి పంతులు ఏదో వచ్చింది ఎన్టీ రామారావు బ్లాక్ అండ్ వైట్ డేస్లో. అండ్ దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. సో ద ఓన్లీ పర్సన్ హూ క్యాన్ బి ట్రూలీ హ్యాపీ నా ఉద్దేశంలో బంధాలు అనేది అస్సలు లేనివాడే ఆడొక్కడే ఉండగలుగుతారు హ్యాపీగా, అండ్ నేమ్లీ మీ. మళ్ళీ మూడోసారి రామోయిజం సిరీస్లో కరణ్ జోహర్ గారు చాలా ఫీల్ అవుతారు. ఆయన సినిమా నిండా బంధాలు. పాయింట్ ఏంటంటే 95%కి అది తెలియదు కాబట్టి వాళ్ళు అలాగా ఒక మాయలో బతికేస్తూ ఉంటారు. అండ్ దే విల్ ఆల్ రిగ్రెట్ అట్ సమ్ టైమ్ ఆర్ ద అదర్, నేను తప్పితే. కానీ మీరు బంధాలని అంటే పూర్తిగా తగినంత వరకు ఆస్వాదించి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన కన్క్లూజన్ ఇది, లేకపోతే ఒకటి రెండు ఏదో చూసేసి, లేకపోతే మీకు అయినా ఇది ఎప్పుడు వచ్చారు కన్క్లూజన్? ఫర్ ఎగ్జాంపుల్ కంక్లూజన్ అనేది మీరు ఎప్పుడు ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో అనేది రాదు. మీ జనరల్ వే ఆఫ్ థింకింగ్, గాడ్ని అనలైజ్ చేయటమా, లేకపోతే రిలేషన్షిప్స్, లేకపోతే సోషల్ అనాలిసిస్ ఆఫ్ ఎలాగ సొసైటీ ఫామ్ అవుతుంది, అన్ని లింక్స్ ఉంటాయి. బికాజ్ ఎవెన్చువలీ కన్సర్న్ విత్ మీరు పుట్టినప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు మీరు స్కూల్స్ చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్ని చూస్తున్నారు, వేరే వాళ్ళని చూస్తున్నారు, పొలిటికల్ ఈవెంట్స్ని చూస్తున్నారు, రకరకాల వేరే హ్యాపెనింగ్స్. సో ఎవ్రీథింగ్ యు ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఇంక్విజిటివ్ మైండ్. సో ఆల్ ఆఫ్ దెమ్ బికమ్ రిలేటెడ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇది ఈ ఇన్సిడెంట్ మాలని వచ్చిందా అన్న కదా, అది జనరల్ అబ్జర్వేషన్ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ రిలేటెడ్. సో యాజ్ బంధాలని ఎన్ఫోర్స్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ చాలా ఇంటెలిజెంట్ అని నా ఉద్దేశం. నా పక్కింటి వాళ్ళ ఫాదరు చాలా స్ట్రిప్డ్ అని నా ఉద్దేశం. ఎందుకు, వాళ్ళిద్దరిని వేరు వేరు మనుషులుగా చూస్తాను. నా ఫాదర్ ఇంటెలిజెంట్ అని అంటలేను. మై ఫాదర్ ఈజ్ ఎ పర్సన్ ఈజ్ ఇంటెలిజెంట్. నా పక్కింటి వాళ్ళ ఫాదర్ కాదు. కానీ నా పక్కింటోడు ఎవడైతే ఉన్నాడో వాడి ఫాదర్ ఇంటెలిజెంట్ అవ్వాలా, మా ఫాదర్ ఇంటెలిజెంట్ అవ్వాలి. ఎందుకు, బంధం అనేది వాడి ఫాదర్గా ఉంది. సో ఇప్పుడు ఎవరి కాళ్ళు, నేను మా నాన్నని అమ్మని లేకపోతే నా భార్యని నేను ఎవరో, అది అనేది ఫిక్సేషన్ అనేది మీకు ఒక రూల్లో వస్తుంది. బట్ మీరు మనుషులుగా చూసినప్పుడు మీకు ఆ బంధాలు అనేది టర్మ్స్, డెఫినిషన్స్ అనేది మారిపోతుంది. సో మీరు ఇందాక అన్నారు బాటర్, ఒక విధమైన బాటర్ నడుస్తుంది ప్రతి మనిషికి మనిషికి మధ్య. దీంట్లో క్రిస్టియన్లో దౌ షల్ నాట్ కవెట్ దై నైబర్స్ వైఫ్ అని ఉంది. అప్పుడు నైబర్స్ వైఫ్ ఇస్ అ పర్సన్, నైబర్స్ వైఫ్ ఇస్ నాట్ ఎ టర్మ్. సో ఇప్పుడు ఒక ఎవరైనా అయినప్పుడు ఒక పర్సన్, అది ఆ పర్సన్ మీద మీకు వస్తుంది. కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ నైబర్స్ వైఫ్ కనుక కాదు అక్కడ. అవును. So all great relationships will come which are beyond these kind of things. Beyond kind confinement of limitations. Confinement of ethical social values. Relationships. Yeah, it has to be out of free spiritedness. Yeah. And mutual or personal. నా బాస్ వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి. అప్పుడు నా వైఫ్ పర్సన్ అయిపోయింది, నేను పర్సన్ అయిపోయాను. మా ఇద్దరికి ఒక ఆర్టిఫిషియల్ కన్స్టైనింగ్ రిలేషన్షిప్ లేదు. కాబట్టి ఈ రిలేషన్షిప్ విల్ బి మోర్ ప్యూర్ దెన్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్. ఐ లవ్ యువర్ ఎక్స్ప్రెషన్, అందుకని నవ్వాను కానీ జోక్ చేయట్లా. కాదు, ఇప్పుడు బాస్ వైఫ్ ఓకే, బట్ బాస్ వైఫ్ నే ఎప్పుడు అందరూ ప్రేమించాలి లేదు కదా, కూడా ప్రేమించుకోవచ్చు. ఎగ్జాంపుల్. No, I'm saying that natural harmony can happen even between traditional conventions. Maybe yes. అది చెప్పాను ఇందాక. నేను చెప్పాను మా ఫాదర్ ఇచ్చారు, బట్ నాట్ బికాజ్ మై ఫాదర్ గివ్. ఆ అడ్వైజ్ ఎవరు ఇచ్చినా కూడా నాకు అదే రిలేషన్, అది సేమ్ థింగ్. సో సేమ్ థింగ్ మీకు హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉండొచ్చు. లేకపోతే అంటే నేను థాట్స్కి ఇవ్వాలంటున్నా. కేవలం ఇప్పుడు నా కొడుకు కన్నా నా పక్కింటోడు కొడుకు నాకు ఎక్కువ ఇష్టం అనుకోండి, సపోజ్. ఇంకొక ప్యారలల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే పక్కింటోడు కొడుకు ఎందుకంటే నేను ఎప్పుడు అమ్మాయి గురించి చెప్పినా మీరు మీ డర్టీ మైండ్ తోటి నేను ఎప్పుడు
సెక్స్ గురించి అమ్మాయిలు అనుకుంటారు బాస్ వైఫ్ నెక్స్ట్ రాఖీ కట్టబోతుందని ఊహించుకుంటున్నాను నేను మీకు. ఓకే సార్, థ్యాంక్స్. ఇప్పుడు నా పక్కింటి రోడ్ కొడుకు నాకు ఇష్టం అంటే దట్ ఈస్ ద రియల్ బంధం. ఎందుకంటే పక్కింటి రోడ్ కొడుకు మెరిట్ మీద ఇష్టపడుతున్నాను, నా కొడుకుని నా కొడుకుని ఇష్టపడుతున్నాను. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో ఈ అంటే ప్రాపంచిక పరిధిలో ఉండే ఈ ఫోర్స్డ్ బంధాల కంటే సహజంగా మనసు ఎక్కడ స్పందిస్తుందో దానికి తెలుసు, అది విషయం అంటున్నారు. సో ఓకే, బట్ అలా సహజంగా మనసు మన ప్రాపంచిక బంధాల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అవ్వచ్చు, 100% అవ్వచ్చు. If there's a mutual, like I said, my father example అదే నేను చెప్పాను. ఫాదర్ ఎగ్జాంపుల్. ఇలాంటి బంధాల్లో కూడా మనసు సహజంగా స్పందించే బంధాల్లో కూడా బాటర్ ఉంటుందా? బాటర్ అంటే మీరు అన్నారు కదా ఇందాక some kind of exchange. See, barter ఎలా ఉంటుంది? Your daughter and you, for example. Yeah, I'm getting something. My daughter's conversation నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. My daughter అసలు she doesn't like the way I think, she doesn't practice or get influenced by anything. బట్ తనకు ఒక వెరీ స్పెసిఫిక్ ఆలోచన ఇది ఉంది. సో ఐ గెట్ వెరీ ఎంగేజ్డ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్, ఆర్ తన అనాలిసిస్ నా థాట్స్ మీద నాకు అది వినటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ కమింగ్. సో అది నా డాటర్ కాకపోయినా ఇంకెవరైనా ఇచ్చినా కూడా నాకు అదే వస్తుంది ఫీలింగ్. ఏం కాదు, ఏం కాదా? ఇది ఒప్పుకోం మేము అసలు ఒప్పుకోం. మీకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, దానికి పెద్ద విశ్లేషణ ఇచ్చి జస్టిఫై చేశారు దొరికిపోతారు కాబట్టి. ఇప్పుడు ఇలాంటి థాట్స్ ఉన్నాయి, చెయ్యి వస్తుంది భుజం మీద. సరే, మేము చేతులన్నీ వి కీప్ ఇట్ ఫార్ అవే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీకు బంధాలు ఉన్నాయని చెప్తున్నాం, మీకు బంధాలు ఉన్నాయి. నాకు మీరు అనుకునే బంధాలు మాత్రం నాకు లేవు, ఉండవు. ఎందుకంటే అలా ఉంటే వాట్ ఎవర్ ఐఎమ్ బ్యాడ్ ఆర్ గుడ్ ఆర్ అగ్లీ ఐ వుడెంట్ బి లైక్ దిస్. వర్చువల్ బంధాలు అంటే మీరు కాల్పనిక ప్రపంచంలో కంప్యూటర్ ద్వారానో ఇంకో ద్వారానో మీ ఊహ ద్వారానో ఏర్పరచుకున్న ఒక వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం అప్పుడు దే బికమ్ రియల్ ఇన్ యువర్ లైఫ్ అని ఒక 2-3 సందర్భాల్లో చెప్పారు. వాళ్ళతో ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్స్ అవుతాయా అసలు? అవో. దానికి కారణం ఏంటంటే అలాంటి ఇప్పుడు ఆన్లైన్ బందరు యాక్చువల్ వర్చువల్ కన్నా ఐ థింక్ వర్చువల్ యూ కెన్ సే దట్. అక్కడ ఏంటంటే మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, మన ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవచ్చు. సో యూ ఆర్ యాక్చువల్లీ ఎడిటింగ్ ద పర్సన్. వెరాజ్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో మీరు కాన్స్టెంట్గా ఉండాలి అంటే మీరు ఎడిట్ చేయలేరు, మొత్తం అన్నీ తీసుకోవాలి. వర్చువల్ బంధాలు ఏంటంటే మన ఇష్టం ప్రకారం జరుగుతుంది. కానీ సో అండ్ ఆల్సో మనం దూరం నుంచి మాట్లాడుతున్నప్పుడు మనం తనకు కావాల్సింది తను వినాలనుకునేది అని ఒక ఎఫర్ట్ ఉంటుంది. సో యూఆర్ ఎడిటింగ్ ద పర్సనాలిటీ, యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ రియల్. కానీ సపోజ్ అలాంటి బంధంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియోస్ చూస్తారు, మీకు నచ్చిన ఒక పేరు చెప్పండి ఎవరన్నా, ఒక వర్చువల్ పర్సనాలిటీ హూ యూ రియలీ లైక్. ఐన్ ర్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఐన్ ర్యాండ్ మీరు మంచి బెస్ట్ ఇంటెలెక్చువల్ డిబేట్స్ చూస్తూ వచ్చారు. ఒక వీడియోలో ఆవిడ రోడ్ ఊడుస్తుంది. కరెక్ట్. Suddenly your image is shattered. Correct. Your imagination is shattered. It happens all the time. That also happens, right? 100%, yeah. So how do you deal with that? అవుతుంది కదా. అప్పుడు నేను దాన్ని అవాయిడ్ చేస్తాను. నాకు నచ్చింది నేను టపక్కన ఎడిటింగ్ అంటే అదే కదా, నాకు నచ్చని రషెస్ నేను తీసేస్తాను. సో ఐ ఓన్లీ వాంట్ టు కాన్సన్ట్రేట్. సో అప్పుడు మీరు ఎంత ఎలాబొరేట్ చేస్తే మీ రిలేషన్షిప్ ఒక వర్చువల్ వరల్డ్లో మీకు అన్ని లుసుకులు వస్తాయి దాంట్లో. So you pick and choose, right? I pick and choose what is convenient only for me. It's not about the reality. You never ever had this feeling to be, sorry, loved and unknown, but cared for, loved? No, never. Not at all. In fact, I get irritated if I get cared for. ఒక 4-5 ఎగ్జాంపుల్స్ మీరు ఇద్దరికి చెప్పారు చాలా. అంటే మీకు టీ తాగండి, కాఫీ తాగండి, లేకపోతే భోజనం చేశారా, ఇవన్నీ. అంటే కొంతమంది ప్రేమ ఎలా ఉంటుందంటే జ్వరం వస్తే బాగుండప్పుడు నేను అంటే అన్ని చూసుకోవచ్చు అని ఉంటుంది. బట్ యూ డోంట్. అలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి. ఎందుకంటే నాకు చాలా క్లోజ్ వాళ్ళు అంటే వాళ్ళకి ప్రేమ చూపించాలని తాపత్రయం. ప్రేమ ఎప్పుడు చూపించగలుగుతారు? వాడు వీక్గా ఉన్నప్పుడు. సో వాడు వీక్ అయిపోవాలి. సో వాడికి సినిమా ఫ్లాప్ అవ్వన్నా అవ్వాలి, లేకపోతే జ్వరం అన్నా వచ్చేయాలి, లేకపోతే దెబ్బన్నా తగిలేయాలి. అప్పుడు అక్కడ ఆయన పడుకోబెట్టేసి వాళ్ళ ప్రేమ అంతా చూపించడానికి ఒక అవకాశం వస్తుంది. కమింగ్ బ్యాక్ టు దిస్ ప్రాపంచిక బంధాలు, ఇక్కడ బంధాలు పెట్టుకోండి, ప్రపంచంలో అందరితో బాండ్ అవ్వండి అని ఒక పక్క చెప్తూనే ఇంకో పక్క వేదాంతం చెప్తూ ఉంటాం మనం, దట్ డిటాచ్డ్గా బతకండి అని చెప్పి స్పిరిచువల్. సో దానిలో ఏమైనా వెయిటేజ్ ఉందంటారా? 100%. కానీ వాళ్ళు చేసి అంటే ఇప్పుడు డిటాచ్గా బతికి వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయండి అనేది దట్ ఆబ్వియస్లీ ఐ డోంట్ ఎండోర్స్. వాళ్ళు చెప్పే బంధాలన్నీ వదిలేయాలి అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్ కాంటెక్స్ట్. అది అంటే యోగా అయిపోయి గడ్డం పెంచేసి వెళ్ళి అక్కడ మంచులోనే అక్కడ కూర్చుని భోజనం మానేసి పొట్ట లోపలికి వెళ్ళిపోయి అది కాదు. సో ఇది ట్రాష్. యూ షుడ్ ఎంజాయ్ లైఫ్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అండ్ యూ క్యాన్ డూ దట్ ఓన్లీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బంధాలు. ఇద్దరు బంధాలు లేని వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చా? 100% అవుతారు, చాలాసార్లు అవుతారు. అంటే ఇప్పుడు ఫ్రెండ్ ఆల్సో ఈజ్ అ బంధం టు అన్ ఎక్స్టెంట్.
చాలాసార్లు ఫ్రెండ్స్ అనేది పాసిబుల్లీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ స్ట్రాంగ్ రిలేషన్షిప్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీకు ఎమోషనల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు యూ విల్ ఫర్గెట్. అంటే ఇంట్లో బ్రదర్కి చెప్పుకోలేని ఒక ఫ్రెండ్కి చెప్పుకోవచ్చు, ఇంట్లో చెప్పుకోలేని భార్య భర్త గురించి చెప్పుకోలేనిది తన ఫ్రెండ్కి చెప్పుకోవచ్చు. దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్ బట్ దట్ ఆల్సో విల్ ఫాల్ ఇన్ ద సిమిలర్ థింగ్. మ్యాక్సిమం ఏంటి, మీకు ఒక బ్లడ్ రిలేషన్షిప్ లేకపోవటం అనేది ఒకటే డిఫరెన్స్ ఆ రెండింటికి. కానీ ఎవరితో అయినా మీరు ఒక ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఏ బాండింగ్ పెట్టుకున్నప్పుడు అది 100% ఇట్ విల్ లీడ్ టు దిస్. ఇప్పుడు కొత్తగా ఇంకో కాన్సెప్ట్ బయలుదేరింది ఈ మధ్యకాలంలో ఎక్కువగా, ఆత్మబంధం. అంటే ఇట్స్ సోల్ కనెక్షన్. ఐ ఆనర్ అండ్ రెస్పెక్ట్ యూ ఫర్ హూ యూ ఆర్, యూ ఆనర్ అండ్ రెస్పెక్ట్ సంబడి ఫర్ హూ దే ఆర్, ఆ టైప్లో అనమాట. డూ యూ బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ న్యూ అనేది అన్ని పనిలేని వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళకి ఎలా ఏదైనా క్లారిటీ లేని వాళ్ళు వాళ్ళు చెప్తారు. కానీ అలాంటి దేర్ ఓన్లీ థింగ్ రెస్పెక్ట్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ కనెక్షన్ ఆర్ ఏ ఎబిలిటీ కనెక్షన్ ఆర్ ఏ కేపబిలిటీ కనెక్షన్. There has to be some kind of a physical tangibility or intellectualism. So, if it's not physically tangible, you don't believe that any bandham exists at all. No. And in the same stride, as I ask you this, జన్మల బంధం అంటారు. అంటే పూర్వజన్మ నుంచి మళ్ళీ పుట్టుకుని బంధమే చచ్చిపోతున్నాం తట్టుకోగా మళ్ళీ జన్మల బంధం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ జన్మలో పుట్టి, టాలీవుడ్ సతీష్ గారు కూడా లాస్ట్ జన్మలో పుట్టి, మీ ఇద్దరికి మధ్య ఏదో ఒక ఇంటరాక్షన్ మిగిలిపోయి మీరిద్దరు మళ్ళీ ఈ జన్మలో పుట్టుండొచ్చు కదా. అది ఇప్పుడు దిస్ ఇస్ అంటే కాన్స్పిరసీ థియరీ టు ద హైయెస్ట్ డిగ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జన్మలు ఉన్నాయా లేదా అని నాకు తెలియదు, కానీ లాస్ట్ జన్మ మనకు తెలియదు, మనం ఏం చేసామో తెలియదు అన్నప్పుడు హైలీ కంప్లీట్లీ హైపోథెటికల్ ఇర్రెలెవెంట్ టు ద టాపిక్. So you don't give any scope to anything other than what you see physically. నేను కాన్షియస్గా నా అవేర్నెస్లో ఉన్నదే నాకు ప్రపంచం. వేరే జన్మ ఉందా లేదా అక్కడ దట్ ఈస్ ఏ రోజు అయితే నా కాన్షియస్నెస్ అనేది లేదో నేను ఐ డిసపియర్. దాంతో వచ్చే జన్మలో నేను పందిగా పుడతానా లేకపోతే కుక్కగా పుడతానా లేకపోతే నేనే దేవుడినా నాకు తెలియదు. లేదు, మనిషి తర్వాత ఆగిపోతుంది మళ్ళీ జంతువులకు వాట్ ఆగిపోతుంది అంటే మీకు కూడా తెలియదు కదా. లేకపోతే నేనే దేవుడిని అయి ఉండొచ్చు, కుడ్ బి, లేకపోతే నేనే దెయ్యాన్ని అయి ఉండొచ్చు. మీరే దేవుడు అయి ఉంటే మనుషుల మెంటల్ మేకప్లో ఈ బంధాల విషయంలో ఏం మార్పులు చేసేవారు? ఫర్ ఎగ్జాంపుల్ మార్పులు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ద రిలేషన్షిప్స్ ఆర్ దేర్. ఎందుకంటే మీరు చాలా, ఇది 4వ బ్రేకింగ్ న్యూస్ ఎపిసోడ్. నాకు ఎందుకు హ్యాపీ అంటే ఇలా ఉన్నందుకే సొసైటీ అనేది ఉంది. సొసైటీ నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తుంది. ఫ్యామిలీ యూనిట్ అనేది లేకపోతే సొసైటీ ఎగ్జిస్టెన్స్ అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఐ థింక్ ఇట్స్ మూవింగ్ టువర్డ్స్ ఇట్. రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు రెడ్యూస్ అవుతున్నాయి. మ్యారేజెస్ ఎక్కువ ఉండకుండా డివోర్స్లు ఎక్కువ, ఇలాంటి అన్నీ స్లోగా. ఏంటి మనకి ఎప్పుడో ఒక 20 years బ్యాక్ అమెరికాలో పిల్లలు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు రావాలన్నా టైం తీసుకుని రావాలి, ఇట్లాంటివన్నీ ఇనివాళ్ళం. అంటే టోటల్ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ రావడానికి పాయింట్ అది ఆటోమేటిక్గా ఇంకా పెరిగి at one point of time it will reach, have no doubts, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి ఉండవు ఇన్ ద ఫ్యూచర్. కానీ అక్కడికి రీచ్ అవ్వడానికి దిస్ హ్యాపెండ్ అలాట్. ఎందుకంటే మీరు బిల్డ్ చేసి ఇప్పుడు ఏంటి, సైన్స్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ వాట్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, దిస్ ఈజ్ వాట్ విచ్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ఐసోలేటింగ్ పీపుల్. మీరు ఒక ఎస్ఎంఎస్లో ఉండొచ్చు ఒకరితో టచ్లో. ఇప్పుడు నేను అసలు ఎప్పుడు ఫోన్లో మాట్లాడాను ఎవరితో, ఎందుకంటే నాకు ఇట్ బికమ్స్ ఎ వెరీ కంబర్సమ్ యాక్టివిటీ. హలో ఫోన్ చేస్తుంటే హలో ఎలా ఉన్నా, ఏం చేస్తాను, ఎక్కడ ఉన్నా, ఫోన్ చేసావా, ఇవన్నీ. మీకు ఎస్ఎంఎస్ అనుకోండి టపక్క మీరు చెప్పే పని చెప్పేస్తారు. సో ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు నేను ఇంట్లో ఉంటాను, నేను సపోజ్ నేను ఒక్కడే ఉంటాను ఇంట్లో, నా బాయ్ ఉంటాడు, నా బాయ్ కొన్ని ఎస్ఎంఎస్ చేస్తాను, ఆయన పిల్లలు కాఫీ తీసుకొని ఎస్ఎంఎస్ చేస్తాను అడిగి. ఎందుకంటే ఐ ఫైండ్ ఇట్ టైర్సమ్ టు రే రారా కాఫీ తేరా, నాకు ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎనర్జీ. సో అది ఆ కమ్యూనికేషన్ అనేది ఇట్ విల్ గో ఆన్ ఐసోలేటింగ్ పీపుల్ ఫ్రమ్ ఈచ్ అదర్. కానీ ఈ స్టేజ్కి రావడానికి 100% ద ఫ్యామిలీ యూనిట్ వర్క్డ్ అలాట్. ఇది ఇప్పుడు అడ్వాన్స్డ్ అయిపోయింది, మనం ఒక రివర్స్లో వెళ్తున్నాం యూనో. కానీ ఆ బాండింగ్ అనేది టెక్నాలజీ మెయింటైన్ చేస్తుంది సొసైటీలో. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ సో మెనీ థింగ్స్. ఐఎమ్ హ్యాపీ దట్ మై ఫాదర్ టుక్ కేర్ ఆఫ్ మీ. నేను బ్యాడ్ స్టూడెంట్ అయినా కూడా మా ఫాదరు నాకు డొనేషన్ కట్టి నాకు ఇంజనీరింగ్ ఏదో నేర్పించి అన్నీ చేశారు. మై మదర్ ఆల్సో టుక్ కేర్ ఆఫ్ మీ. కానీ వాళ్ళు నా మీద వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకున్నంత మాత్రాన నేను నా పిల్లల మీద నేను వేస్ట్ చేసుకోను, ఎందుకంటే నేను వాళ్ళకల్లా తెలియను కాబట్టి. ఇప్పుడు మీరు ఫాదర్ గురించి చెప్పినప్పుడు చాలామంది వ్యూవర్స్ మీకు వచ్చి సోలో వైలెంట్ మ్యూజిక్ తోటి భుజం మీద చేయి పెడదామని అనుకుని ఉంటారు.
కానీ మీరు చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లీస్ట్ నేను చేసిన ఎందుకంటే అంత తప్పుని మూవ్ ఇప్పుడే అయిపోయి మీరంత హ్యూమన్ గా అంటే అంత నార్మల్. ఇప్పుడు నేను చేసిన తప్పుని మళ్ళీ సరిదిద్దుకున్నాను ఇదే ఎపిసోడ్లో. సో లెట్ దెమ్ నాట్ కమ్. ఓకే, చాలామంది బంధాల్లో సొసైటీ కారణంగానో వ్యక్తిగతంగా వాళ్ళు పెట్టుకున్న ప్రిన్సిపల్స్ కారణంగానో దే ఆర్ స్టక్ అనుకోండి, లేదు దే ఆర్ దేర్. వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈరోజు? ఇప్పుడు బంధాలు అనేది అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ఒక పర్సన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వాడికున్న ఒక ఇన్సెక్యూరిటీ కానీ ఇలా అయిపోతుంది అని ఒక ఫియర్లో బతుకుతారు చాలామంది. ఆ ఫియర్ ఉన్న వాళ్ళకి 100% బంధాలు అనేది చాలా ఇంపార్టెంట్. 1 పాయింట్. సెకండ్ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అదే ఇన్సెక్యూరిటీ మీకు నా తర్వాత ఏంటి అంటే ఇప్పుడు చాలామంది నేను చూస్తాను ఆ పిల్లల మీద విపరీతమైన నా కొడుకు ఏం చేశాడో తెలుసా నాకు అంటే ఆ ఎక్స్టెన్షన్ అనేది అది లేకపోతే అసలు ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ ఉండదు వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది మీకు పొద్దునుంచి రాత్రి వరకు వేరే ఇంపార్టెంట్ ఆర్ వేరే మోర్ ఎన్హాన్సింగ్ వర్క్స్ చేసే కెపాసిటీ లేని ప్రతి ఒక్కడు కూడా హీల్ గివ్ ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ టు దీస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఎవరెవరైతే అది చేయగలుగుతారో either it will be non-existent or will be in a much reduced level. That is what I observed. సో పని లేని వాళ్ళు ఎక్కువ బంధాలకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎక్కువ మంది జస్ట్ ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 99.999% పనిలోనే ఉన్నారు. పని లేనివాడని కదా, అంటే ఆ పని ఏదో పనిలాగా చేస్తారు, ఒక ఎక్సైట్మెంట్ ఒక ప్యాషన్తో చేయరు. అక్కడ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి అక్కడ చేసి వచ్చి దట్ ఐ డోంట్ కన్సిడర్ యాజ్ వర్క్. అది యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ పర్పస్. బట్ isn't it more important to inculcate passion and excitement into what you already have? సో అదే ఆ ప్యాషన్ అనేది ఇప్పుడు మీరు ఒక సపోజ్ మీరు మీ కొడుకునో ఎవరినో 10 ఏళ్ళు 15 ప్రేమించారు, ఒక బంధం ఏర్పరచుకున్నారు. ఆవిడ గబుక్కుని డిసప్పాయింట్ చేస్తాడు, ఏదో చేశాడు. మీరు అదే ప్యాషన్ మీ వర్క్లోని ఒక ఎబిలిటీలోని ఒక ఆర్ట్లోని ఒక ఇనానిమేట్ దాంట్లో మీరు డెవలప్ చేయడానికి పెట్టినప్పుడు దట్ ఓన్లీ ఎన్హాన్స్ బిట్ అండ్ డిమినిష్. ఇంకా మీ కంట్రోల్లో ఉంటుంది. అది చెడిపోయినా మీ వలన అవుతుంది కానీ దాని వలన అవ్వదు. మీరు చెడగొట్టగలుగుతారు, అది మిమ్మల్ని చెడగొట్టలేదు. నేను 10 ఏళ్ళు నాకు చాలా బాగా మ్యూజిక్ వచ్చి అనుకుని ఒక ఇనానిమేట్ దీంతో మ్యూజిక్లో బోల్డ్ అంత ఎఫర్ట్ చేసి రోజు సాధన చేసి నా కొడుకు మీద పెట్టని ఎఫర్ట్ అంటే దాని మీద పెట్టాను. 10 ఏళ్ళు ప్రయత్నించాను, ఫ్లాప్ అయిపోయాను. ఎవరు నాకు కచేరీ వెళ్ళలేదు. అది డిసప్పాయింట్మెంట్. అది కానీ మీరు చెడగొట్టారు, అది నేను చెప్పేది. మ్యూజిక్ కాంట్ డూ ఎనీథింగ్ టు యూ. ఎందుకంటే మీరు పెట్టిన ఎఫర్ట్లోంచి అది పెరగాలి. అది పెరగినప్పుడు మీ ఎఫర్ట్ కానీ లేకపోతే మీ ఎబిలిటీ కానీ లేనది ప్రూవ్ అవుతుంది. కానీ ఒక మనిషి మీద పెట్టినప్పుడు ఆ మనిషి అదే పని చేస్తే, బికాజ్ మ్యాన్ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్, ఆర్ట్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు చేంజ్. ఆర్ట్ ఈజ్ యు ఆర్ చేంజింగ్ ద ఆర్ట్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ చేంజింగ్ బై ఇట్ సెల్ఫ్. నా మ్యూజిక్ నేను క్లాసికల్ మ్యూజిక్ నేను ప్రాక్టీస్ చేసి పాడాను. కరెక్ట్. పాప్ ట్రెండ్స్ వచ్చేసి బాగా ఇప్పుడు ఫాస్ట్ బీట్ నంబర్స్ వచ్చేస్తున్నాయి. సబ్జెక్ట్ టు చేంజ్. అండర్స్టూడ్. కానీ అదేంటంటే అది యువర్ ఎబిలిటీ నాట్ టు రియలైజ్ సంథింగ్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు బి బెటర్, సంథింగ్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు బి లైక్డ్ అనేది బై ద కన్జ్యూమర్. హియర్ ఆర్ట్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఆర్ట్ అనేది మీకు బిలాంగ్ అవుతుంది. ఆర్ట్ ఎండ్ రిజల్ట్ ఎవరన్నా వాళ్ళు మళ్ళీ మనుషులు, వాళ్ళు మీరు పెట్టుకున్న మళ్ళీ రిలేషన్షిప్ జోలికి వస్తుంది. బట్ యూ కెన్ బీ ఇన్ ఐసోలేషన్, ఎంజాయ్ యువర్ ఆర్ట్. దేర్ సో మెనీ పీపుల్ హూ విల్ పెయింట్ ఆర్ దిస్ ఆర్ లివ్ దేర్ లైఫ్ స్టైల్, నాట్ దట్ నెసెసరీ దే ఆర్ గోయింగ్ టు బి, అంటే వాళ్ళు ప్రపంచం దృష్టిలో సక్సెస్ ఏంటంటే ఆ సక్సెస్లో ఉండకపోవచ్చు. బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్ యుల్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఎందుకంటే అది మీ కంట్రోల్లో ఉంది కాబట్టి. కానీ బంధంలో ఉన్న మనిషి మీ కంట్రోల్లో ఉండడు, ఎందుకంటే మనిషి బై డెఫినేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్. Because he will change, it will be a function of you and him together. Yeah. And his circumstances. Yeah. So how can anybody bring, ఇప్పుడు అందరూ బంధాలు తెంచుకోలేరు, ఐసోలేషన్లో బతకలేరు, and that's not even a healthy model and a practical model for the society. So how can you bring in conscious engagement into బంధాలు? Conscious engagement is mindful engagement of knowing. I find it difficult. ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను చేయడానికి, అది అవ్వదు. దాని రీజన్ ఏంటంటే బంధం అనేది బై డెఫినేషన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఎమోషన్, ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ రియలైజేషన్. ఒక రియలైజేషన్, ఒక అనాలిసిస్, ఒక అండర్స్టాండింగ్లోంచి బంధం రాదు. బంధం అనేది ఇస్ ఎ వెరీ వెరీ ఎమోషన్ ఓరియంటెడ్ థింగ్. అది ఎక్కడెక్కడైతే మీకు ఎమోషన్ ఉందో అక్కడ లాజిక్ పనిచేయదు. లాజిక్ పని చేయనప్పుడు వినరు. లాజిక్ పనిచేస్తే అది బంధం కాదు. నాట్ ఇన్ ద సేమ్ వే. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ నా కొడుకు ఎలా అంటాడో నా కొడుకుని ప్రేమించాలనేది బంధం. ఓకే, అది అంటే అది ఎందుకు కేవలం రిలేషన్షిప్లోంచి వచ్చిన ఇది. అది ఏం చేసినా నేను వెనకాల నిలబడి ఉంటాను, లేకపోతే నువ్వు ఫ్లాప్ తీసినా నేను భుజం మీద చేయేస్తాను, ఇవన్నీ ఎమోషన్ నుంచి వచ్చినాయి. దానికి లాజిక్ లేదు. దానికి ఎప్పుడైతే మీరు లాజిక్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే అది చిరాకు వస్తుంది. ఇప్పుడు సోక్రటీస్ యూస్ టు టాక్ ఫిలాసఫీ.
మొత్తం అందరూ అసలు అన్ని పనులు మానేసి వచ్చి కూర్చుంటానికి. భార్య ఒకరోజు వచ్చి ఒక బకెట్ నీళ్ళు నెత్తి మీద పోసింది అందరి ముందు. ఎందుకంటే సోక్రటీస్ ఫిలాసఫీ భార్యగా అనవసరం, అర్థం అవుతుంది. అండ్ షీ డజంట్ వాంట్ టు అండర్స్టాండ్, బికాజ్ మొగుడుగా ఎంత చెడ్డ మొగుడు అని చూస్తుంది. కానీ ఈడు అక్కడ పెట్టి ఆడు నోరు వేసుకుని వీళ్ళందరికీ లెక్చర్లు ఇస్తే వాళ్ళు పెచ్చ మొక్కలు అందరూ వింటున్నారు అనేది, షీ థింక్స్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ అన్ ఇర్రిలెవెంట్ పాయింట్ ఇన్ హర్ లైఫ్. Which is better, the solo violin or the water bottle? Yeah. They're in the same category, though in opposite ways. Yeah. So, coming back to it, let's look at a feasible model here. Yeah. I'm coming back to the same question. Mindful engagement is not possible. ఆ డోర్ షట్ ఆఫ్ అయిపోయింది. న్యాచురల్గా బంధం ఉంటే అది వర్కౌట్ కాదు, ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది కాబట్టి. లాజిక్ ఎప్పుడైతే పెడతారో అది బంధం కాదు. సో ఇన్ నట్షెల్ అసలు బంధాలే ఉండకూడదు, అంతేనా? బంధాలు ఉండకపోతే మీరు ఎక్కువ సంతోషంగా ఉంటారు, అది అంతే. ఉండకూడదు అని చెప్పట్లేదు, బట్ దే రిలేటెడ్ టు యూ బీయింగ్ మోర్ హ్యాపీ. వితౌట్ బంధమ్స్ యుల్ బి మోర్ హ్యాపీ. లాస్ట్ శీర్షిక అంటే ఈ బంధాలు సీక్వెన్స్లో మనతో మనకి డీపెస్ట్ రిలేషన్షిప్, డీపెస్ట్ అటాచ్మెంట్, లేకపోతే ట్రూ రిలేషన్షిప్, ఇలాంటి ఒక థియరీ కూడా బయలుదేరింది ఇప్పుడు, ఒక మోడల్. ద ట్రూయెస్ట్ రిలేషన్షిప్ ఇస్ విత్ ద సెల్ఫ్ అని కొటేషన్స్ వస్తుంటాయి ఫేస్బుక్లో. అదే డివైన్ అని కొంతమంది, వాటికి ఏమన్నా మీరు స్కోప్ ఇస్తారా? డిగ్రీ ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే you're constantly trying to study your own mind, మీ రెస్పాన్సెస్ మీరే స్టడీ చేసి దాంట్లోంచి మీకు ఒక రిలేషన్ వస్తుంది. దేని గురించైనా నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను అనేది క్వశ్చన్ చేసుకున్నప్పుడే ఆ ఫీలింగ్ వెనకాల ఉన్న రీజనింగ్, ఫీలింగ్ అనేది ఎమోషన్ సంబంధించింది. దాన్ని స్టడీ చేయాలంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు ఫీల్ అవుతున్నాను. సో దట్ ఐ థింక్ falls in the same category. Your interaction with yourself will create a better understanding and a better sense of life than you trying to do that with bandhams with other people. And you feel there's no chance that you can let your own self down? No, it will never happen. It can't happen. ఇంతవరకు మీకు అవ్వలేదు అది? It can't happen by definition, because anything which is related to analysis, it can't. You might go wrong in the analysis, but you'll correct it, because that is a complete continuous evolution process. సో ఈ హోల్ లార్జర్ పిక్చర్లో అన్కండిషనల్ లవ్, ఎక్స్పెక్ట్ చేయని ప్రేమ, ఏమి ఎక్స్పెక్ట్ చేయని ఇంటరాక్షన్స్, నిజమైన పరస్పర గౌరవం, ఇలాంటి కోణాలు అసలు జీవితంలో ఉంటాయంటారా? ఉండే అవకాశం? I think it's there. I mean, see, because even the use of the word love, I'm not very sure. And unconditional relationship anedi, I think it can exist, because I'm giving that space to that person and I respect him, and I care a lot for that person's well-being, but I will not put my hand. I might have somebody I know and I really admire, I love him and all that, but I will never get into the personal space. It's just a kind of a thought in my head. But and even if that, he or she asks me, I will say something. That's not burdensome to you? No. Or to anybody because else? Because neither is he expecting me, nor am I expecting. So it is just left unsaid, and that will be the true relationship. And that kind of a true relationship can happen at any point in a bus stop. Yeah. అంటే ఈ ఇంగ్లీష్ సినిమాల్లో అవి చూస్తూ ఉంటాం సడన్లీ, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే దోస్ ఛాన్స్ మీటింగ్స్ అంటారు. Yeah. Do they happen in life? I think so. Yeah, quite few times I think. So ఇవాళ సడన్గా ఎవరో వాళ్ళు ఎయిర్పోర్ట్లో కలుస్తారు, ఏదో వెయిటింగ్ అప్పుడు దట్ పర్సన్ టాక్స్ సంథింగ్ అబౌట్ వాట్ ఐ సెడ్ ఆర్ సమ్ ఫిల్మ్, ఆ ఫిల్మ్లో ఒక షార్ట్ అలాంటి దాని గురించి మాట్లాడినప్పుడు ఐ కనెక్ట్, అండ్ హీ బికమ్స్ ఎ కైండ్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్, బికాస్ దెన్ యూ ఎక్స్చేంజ్ నంబర్స్ అండ్ ఎవ్రీ 5-10 days తను ఒక మెసేజ్ చేస్తూ ఉంటాడు. సో ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ దట్ పర్సన్ బికాస్ ఆఫ్ దట్. లాస్ట్ క్వశ్చన్ రాము గారు, ఈ బంధాల కాంప్లికేషన్, ఈజ్ ఇట్ స్పెసిఫిక్ టు ద మేల్ ఫీమేల్ స్పీషీస్ ఆఫ్ ఎనీ నేచర్, అంటే ఎనీ నేచర్ ఆఫ్ బంధం, ఆర్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎనీ బంధం? మేల్ ఎనీథింగ్. ఐ థింక్ ఫ్యామిలీ ఓరియంటెడ్లో మేల్ ఫీమేల్ ఉండదు. ఐ థింక్ ఫాదర్ సన్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ థింగ్, అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఐ సా విత్ బ్రదర్స్ అండ్ ఆల్ దట్, అండ్ ఆఫ్ కోర్స్ మదర్ అండ్ చిల్డ్రన్, అండ్ యా. చాలా సీత గీత, గంగామంగ ఇలాంటి అంటే రకరకాల మనం బంధాలని ఎన్హాన్స్ చేసి ఎలివేట్ చేసే సినిమాలే చూస్తూ వచ్చాం. బంధాల కోసం యుద్ధాలు జరిగి చేసిన పురాణాలు కూడా చూసాం. ప్రాపర్టీస్ కోసం చంపుకోవడాలు చూస్తూ ఉంటాం. అన్న తమ్ముల కోసం లివర్లు కిడ్నీలు దానాలు చేస్తూ చూస్తూ ఉంటాం. ఇంత వైవిధ్యం ఉండే ప్రపంచంలో ఒక్క లైన్లో బంధాలని ఎలా వర్ణిస్తారు చెప్పేసేయండి, దెన్ విల్ వైండ్ అప్. See, బంధాలు in one line for me is a illusionary necessity.